కంచి వెళ్ళిన వారు తప్పకుండా దర్శించుకోవాల్సిన వాటిల్లో ఒకటి శివకంచి. అత్యంత పురాతనమైన ఈ శివకంచిలో మహాశివుడిని ఏకాంబరేశ్వరుడిగా చెబుతారు. ఇక్కడ సైకత లింగాన్ని పూజిస్తారు. సాధారణంగా శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తారు. కానీ కంచిలోని స్వామికి అభిషేకం చేయరు. ఇక్కడ స్వామిని అమ్మవారే స్వయంగా తయారు చేసి పూజించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. శివపురాణం ప్రకారం అమ్మవారు సైకత లింగాన్ని తయారు చేసి ఇక్కడే తపస్సు చేశారని, ఈ విధంగా కంచిలో స్వామి ఏకాంబరేశ్వరుడిగా దర్శనమిస్తున్నారని అంటారు. ఏకాంబరేశ్వరుడు అంటే భూతతత్వం కలిగిన స్వామి అని అర్థం. అమ్మ కొలిచిన చోటు కావడంతో ఇక్కడ స్వామి చాలా ప్రశాంతంగా ప్రసన్న వదనంతో దర్శనమిస్తారు. శివలింగాన్ని చూడగానే మనసు కుదుట పడుతోంది. భౌతిక సంబంధాల నుంచి పూర్తిగా దూరంగా ఉండాలని మనసు చెబుతోంది. ఆ సమయంలో కళ్ళు సంతోషంతో నిండిపోతాయి. ఏకాంబరేశ్వరుణ్ణి దర్శించుకున్న వారి జన్మ పునీతమవుతుందని, ఈతి బాధలు తొలగిపోతాయని నమ్మకం. అమ్మవారు స్వయంగా తయారు చేసి పూజించిన విధానాన్ని మనసులో ఉంచుకొని దర్శించుకుంటే చాలని పండితులు చెప్తున్నారు.